ఇదంతా ఏ క్లాసు? నైన్త్ క్లాస్. ఇది ఏ స్కూలు? నా పేరు రామరంగస్వామి పోలేపల్లి. నేను వెటనరీ డాక్టర్గా పనిచేస్తున్నాను. 2003 నుంచి వెటనరీ డాక్టర్గా పనిచేస్తూ వేసవిపేటలో 6 ఇయర్స్ పనిచేశాను. పౌరపుట్టపల్లిలో 6 ఇయర్స్, రాష్ట్రంలో 2 ఇయర్స్. నేను ఈ వాసవి క్లబ్లో ట్రెజరీగా పనిచేస్తున్నాను. వాసవి యూత్ క్లబ్ ట్రెజరీగా పనిచేస్తాను ఈ సంవత్సరం నుంచి. అలాగే ఇండియన్ వెటనరీ అసోసియేషన్ ట్రెజరీగా పనిచేస్తున్నాను గుంటూరు బ్రాంచ్లో. అలాగే నేను 2005లో పెళ్ళైంది. మా మిస్సెస్ పేరు విజయశాంతి. ఆమె కూడా పంచాయత్ సెక్రటరీగా పనిచేస్తుంది గుంటూరు మండలం పోలకుంటపల్లి. ఐడియా ఉందా? పోలకుంటపల్లి ఐడియా ఉందా? పంచాయత్ సెక్రటరీ చేస్తుంది. నాకు 2 పిల్లలు. మా పాప రంగపల్లి 5th క్లాస్ అవుతుంది. మా బాబు రంగశాయి ప్లే స్కూల్లో ఉంటున్నాడు. ఇది నా గురించి ఇంట్రడక్షన్. అలానే మా వాసవి క్లబ్ ఐడియా ఉంది, ఎవరైనా విన్నారా? వయస్సుల మొత్తాన్ని ఒక వేదికపైకి తీసుకొని వచ్చి వారి సలహాలను సూచనలను పాటిస్తూ వారి అభ్యున్నతి కోసం పోరాడుతూ ఆ రోజుల్లో ఉన్నటువంటి వయస్సులలో డాక్టర్లు అయితేనేమి, ఇంజనీర్లు అయితేనేమి, లాయర్లు అయితేనేమి, పారిపోయి వచ్చిన ప్రముఖులు అయితే వీళ్ళందరినీ జస్ట్ సన్మానించడం కొరకు మొట్టమొదటిగా 1961 అక్టోబర్ 1 హైదరాబాద్లో ఈ వాసవి క్లబ్ స్థాపించాము. ఎందుకు ఊరికే జస్ట్ సన్మానించడం కోసమే స్థాపించారన్నమాట. తర్వాత ఎవరు దీన్ని వైశ్య జాతి ప్రముఖుడు కల్వకుంట్ల చంద్రశేఖర గుప్తగా స్థాపించారు. ఇది కూడా తర్వాత హైదరాబాద్ కాకుండా రాష్ట్రంలోని వివిధ వివిధ పట్టణాల్లో కూడా ఈ వాసవి క్లబ్ పెట్టారు. తర్వాత 1971లో ఒక నూతన శాఖం ప్రారంభమయ్యి ఈ వాసవి క్లబ్ వాళ్ళు వివిధ పథకాలు, ఫెలోషిప్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, లీడర్షిప్ ప్రోగ్రామ్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అయితేనేమి, అలాగే బ్లడ్ క్యాంప్స్ అయితేనేమి, ఐ క్యాంప్స్ అయితేనేమి, పేదవారికి బట్టలు ఇవ్వడము, దుప్పట్లు పంచడము, అలానే పేద మహిళలకు కుట్టు మిషన్స్ పంపిణీ చేయడము, వెట్ గ్రైండర్స్ అయితే గ్రైండర్స్ ఇలా సప్లై చేయడం, ఇట్లా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తర్వాత 1992 నుంచి ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తం మీద కూడా ఈ వాసవి క్లబ్ పెట్టారు. అప్పుడు ఇది ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ వాసవి క్లబ్గా పేరు మార్చారు. తర్వాత 2007లో ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం మీద ఈ వాసవి క్లబ్ పెట్టారు. అప్పుడు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ వాసవి క్లబ్గా పేరు మార్చారు. తర్వాత 2008 నుంచి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ వాసవి క్లబ్గా తీసేసి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పేరు మార్చారు. అప్పటి నుంచి ఇది ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రోగ్రామ్ చేసుకుంటా ఉన్నాం. ఈ సంవత్సరం మేము బుక్స్ అవన్నీ పంచాము. అందులో భాగంగానే మీ అందరికీ నేను ఒక మోటివేషన్ క్లాస్ చెప్పాలని ఇక్కడికి వచ్చాను. సరేనా? హలో హలో అంటే హాయ్ అండి. జస్ట్ హలో సార్ హలో హలో థ్యాంక్ యూ. ఇప్పుడు నేను స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఒత్తిడి. మనకు ఒత్తిడి ఉండాలా వద్దా? ఉండాలి అనేవాళ్ళు చేతులెత్తండి, వద్దు అనేవాళ్ళు చేతులెత్తండి. ఫస్ట్ ఉండాలి అనేవాళ్ళు చేతులెత్తండి. వద్దు అనేవాళ్ళు? స్ట్రెస్ అనేది ఉండాలి అనేవాళ్ళు ఫస్ట్ ఒకరు వచ్చి ఇక్కడ చెప్పండి. స్ట్రెస్ అనేది ఉంటే మంచిది అనేవాళ్ళు ఒకరు చెప్పండి. ఉంటే మంచిది అని చెప్పమని ఒకరు వచ్చి స్ట్రెస్ యాక్చువల్గా ఉండాలి లేదంటే ఉంటే మంచిది. స్ట్రెస్ అనేది ఈజ్ ఏ బర్నింగ్ డిజైర్. మన పాజిటివ్ గ్రోత్కు స్ట్రెస్ ఉపయోగమే. ఉండాలి
స్ట్రెస్ అనేది ఉండాలని ఇక్కడ కూర్చొని చెప్తే ప్రేరిస్తాం. ఒక్కరు ఒకరు చెప్పండి, ఒకరు సరే మీ పేరు చెప్పండి. ఒకరు వచ్చి ఇక్కడికి వచ్చి నా పేరు ఇదే చెప్పండి చాలు. వై సాయి మాధురి. ఏ క్లాసు? 9th ఏనా బీనా? 9th ఏ సెక్షన్. మీ పేరు వై సాయి మాధురి. స్ట్రెస్ ఉండాలా వద్దా? ఉండాలి. ఇప్పుడు వై సాయి మాధురికి నా గిఫ్ట్. ఎలాగో క్లాస్ ఇస్తున్నాం కాబట్టి మనం ఇప్పటి నుంచి 1 2 1 2 3 1 ఇది వాసవి క్లాస్ అన్నమాట. ఒక సింక్రనైజేషన్ ఉంటుంది, టీమ్ స్పిరిట్ ఉంటుంది. అలానే ఈ చేతులు మొత్తం ఈ టిప్స్ ఆఫ్ ద ఫింగర్ తగలడం వల్ల ఈ టిప్స్ ఆఫ్ ఫింగర్ మీద నెర్వ్ ఎండింగ్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి ఆర్గాన్ సంబంధించిన నెర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. ఈ నెర్వ్ ఎండింగ్స్ మనం యాక్టివేట్ చేయడం వల్ల మన ఉన్న ఆర్గాన్స్ మొత్తం లివర్ అయితేనేమి, కిడ్నీ అయితేనేమి, హార్ట్ అయితేనేమి, బ్రెయిన్ అయితేనేమి ఇవన్నీ స్టిమ్యులేట్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఇప్పటి నుంచి మన వాసవి క్లబ్ అనమాట. 1 2 1 2 3 ఓకేనా? ఇప్పుడు మనకి సాయి మాధురి మాత్రమే స్టేజ్ ఎక్కింది. స్టేజ్ ఎక్కి నా పేరు ఏం చెప్పింది. మరి మిగతా వాళ్ళు చెప్పలేకెళ్ళారు. సిగ్గు కదా, బిడియం, మొహమాటం, ఎవరేమనుకుంటారని భయం, విమర్శిస్తారని భయం. సాయి మాధురి ఎందుకు చెప్పింది? సాయి మాధురి ధైర్యం ఉంది. అంతేనా? మనలో చాలా మందికి భయాలు ఎక్కువ. కొంతమందికి పామును చూస్తే భయం, కొంతమందికి ఎత్తులంటే భయం, కొంతమందికి స్టేజ్ ఫియర్ అంటే భయం. ఉన్న భయాలకల్లా పెద్ద భయం ఏంటంటే స్టేజ్ ఫియర్. మన సమాజంలో 95% స్టేజ్ ఫియర్తోనే బాధపడుతుంటారు. మీ అందరికీ నాలెడ్జ్ ఉంటుందా? ఉంటుంది. స్కిల్ ఉంటుందా? ఉంటుంది. కానీ ఎందుకు భయం? ఫియర్. మీరు ఆ ఫియర్ తగ్గించుకుంటే ఇలాంటి ఒత్తిడి అనేది మీకు దరిచేరదు. మీరు ఎవరికి భయపడకుండా ధైర్యంగా ఉంటే ఇలాంటి ఒత్తిడి అనేది మీకు దరిచేరదు. ఒక బలరామ కృష్ణుడు మీకు ఐడియా ఉందా? మహాభారతం. కృష్ణుడు అన్న బలరాముడు, వీళ్ళిద్దరు ఒకసారి ఒక చెట్టు కింద పడుకొని ఉంటారు. చెట్టు కింద పడుకుందామని ఫస్ట్ కృష్ణుడు పడుకుంటాడు, బలరాముడు మేలుకుంటాడు కాపలకు. అంతలోకే ఒక రాక్షసుడు అక్కడ ఎదురయ్యి ఒక నవ్వు అవుతాడు. అప్పుడు మన బలరాముడు వాడు చూస్తాడు ఎవరని. చూస్తే రాక్షసుడు పెద్ద గంభీరంగా కనపడుతుంటాడు. కనబడి మళ్ళీ నవ్వుతాడు. అప్పుడు బలరాముడు భయపడతాడు. ఆ సౌండ్కు ఆకారానికి భయపడి నవ్వుతాడు. ఇంకా నవ్వుతాడు. ఎవరు రావాలి, ఎవరు అని మనం బలరాముడు అంటుంటామట. ఈ బలరాముడు రాక్షసు నుంచి భయపడి ఇలా అలా భయపడుతుంటాడు, సైజ్ తగ్గిపోతుంటాడు. రాక్షసుడు సైజ్ పెరుగుతుంటాడు. ఇంకా అని బలరాముడు భయపడి మూర్చపోతాడు. చిన్నగా మూర్చపోతాడు. ఇంకా కాసేపు తర్వాత కృష్ణుడు లేస్తాడు. మామూలుగా అతను నిద్ర అయ్యే టైం అయిపోయింది. లేస్తాడు. లేచిన తర్వాత పక్కన చూస్తే బలరాముడు తన మామూలు ఆకారమే, సైజ్ తగ్గకుండా మామూలు ఆకారం పడుకొని ఉంటాడు. సల్లాల్లో నిద్ర వచ్చిందేమని చెప్పి ఇంకా కృష్ణుడు లేచి కూర్చుంటాడు. లేచి కూర్చుంటాడు. అదే సేమ్ రాక్షసు మళ్ళీ కృష్ణుడు కనపడతాడు.
అనగానే కృష్ణుడు చూసి ఎవరా నువ్వు అంటాడు. నేను రాక్షసుని అంటాడు. అయితే నిద్ర మీద కనపడమేడా ఏం బుద్ధిందా లేదా అంటాడు. నేను రాక్షసుని అంటాడు. మళ్ళీ మాట్లాడుతావు నిద్ర మీద కనపడలే అలా అంటాడు. నేను రాక్షసుని అంటే రాక్షసు సైజు తగ్గిపోతుంటాడు. కృష్ణుడు సైజు పెరిగిపోతుంటాడు. మళ్ళా నవ్వుతుంటాడు ఇంకా భయపెట్టుకుందామని. బాగుండు అరిస్తే బాగుండదు నిద్ర మీద కాముండు. నేను రాక్షసుని నీకు అర్థం కావడం నీకు అంటాడు. రాక్షసు ఎవరైతే నాకేమి అలాగరా ఇక్కడ మా అన్న అనగానే సైజు తగ్గిపోతుంది రాక్షసుడు. ఆ తగ్గిన రాక్షసుని తీసుకొని ఉప్పు తరుస్తూ రమే అని చెప్పి జోది ఇంకా తర్వాత ఇద్దరు బలరాములు కృష్ణుడు ఇద్దరు బయటికి లేచి పోతుంటే బలరాముడు అంటాడు, తమ్ముడు ఇందాక రాక్షసు కనిపించినాడు భయపడి కూర్చోబెట్టాను అంటాడు. వాడు వీడనా అని చెప్పి జోబులో తీస్తాడు. అర్థమైందా? ఏమర్థమైంది? భయపడితే వాడు డెవలప్ వాడైపోతాడు. మనకు ధైర్యం ఉంటే అది చిన్న అవుతుంది. కాబట్టి మీరు భయపడద్దు. ఏం గురించి చెప్పమంటే భయపడడానికి ఏముందా? ఎవరు కొడతారా? ఇక్కడ తిడతారా? మనం ఎవరైనా ఏమన్నా అనుకుంటారు భయం. పెద్ద వాళ్ళు రాజకీయ నాయకులు హిస్టరీ మేకర్స్ చరిత్రలో పెద్ద పేరు సాధించిన వాళ్ళు ఇంతవరకు ఎవరు ఏమి అనిపించుకుంటే బతికారా? మీరు అనిపించుకుంటే భయపడాలా? పెద్ద వాళ్ళు అంటున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? దేవుళ్ళని తిట్టామా లేదా? రాజకీయ నాయకులు తిట్టామా లేదా? పెద్ద వాళ్ళని తిట్టామా లేదా? మనం ఇంతవరకు తిట్టించుకోకుండా ఉన్న వ్యక్తి పేరు చెప్పగలరా? ఎవరైనా ఉన్నారా? మరి మనం ఎందుకు భయపడాలా? అవునా? స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది? మనం బాగా డెవలప్ అవ్వాలి, ఏదోలా సాధించాలి ఎప్పుడు వస్తుంది కదా. నేను క్వశ్చన్ అడుగుతాను, చిన్న క్వశ్చన్. సమాజంలో 5 మంది జనాలు ఉంటారు. మొదటి వ్యక్తికి స్కిల్ నాలెడ్జ్ ఉండదు, స్కిల్ ఉండదు. అంటే నాలెడ్జ్ ఉండదు, స్కిల్ ఉండదు. రెండో వాడికి హాఫ్ నాలెడ్జ్ ఉంటుంది, స్కిల్ ఉంటుంది, హాఫ్ నాలెడ్జ్ ఉంటుంది. మూడో వాడికి హాఫ్ నాలెడ్జ్ ఉంటుంది, హాఫ్ స్కిల్ ఉంటుంది. అర్థమవుతుందా? నాలుగో వాడికి స్కిల్ ఫుల్గా ఉంటుంది, నాలెడ్జ్ ఫుల్గా ఉంటుంది. ఐదో వాడికి నాలెడ్జ్ ఫుల్గా ఉంటుంది, స్కిల్ 0, స్కిల్ ఉండదు. ఈ 5 మందిలో ఎవరు గొప్ప? ఎవరు 5 అన్నది? నువ్వేనా 5 అన్నది? సరే మళ్ళీ చెప్తాను. స్కిల్ ఉండదు, నాలెడ్జ్ ఉండదు. ఎవరికి? చిన్న పిల్లలకు. 5 సంవత్సరాల పిల్లలకి స్కిల్ ఉంటుందా? నాలెడ్జ్ ఉంటుందా? పిల్లలు స్కిల్ ఉంటుంది, నాలెడ్జ్ ఉండదు. కూలి పనులు చేసుకుంటుందా? తట్టలు మోసుకుంటా, కూలి పనులు చేసుకుంటా, చిన్న పనులు చేసుకుంటా, కసులు తినుకుంటా ఉంటారు. వాళ్ళ స్కిల్ ఉంటుందా? కసులు చెబుతుంటారా? ఆ స్కిల్లే కదా ప్రావీణ్యం. నాలెడ్జ్ ఉంటుందా? ఏదో సింహమంటే చెబుతాం, కడగమంటే కడిగేస్తాం, బట్టలు ఉతుకమంటే ఉతుకుతాం. నెంబర్ 3 హాఫ్ స్కిల్ ఉంటుంది, హాఫ్ నాలెడ్జ్ ఉంటుంది. ఇందులో వంట చేస్తాం కదా మనం, మీరు మదర్స్, హౌస్ వైఫ్స్. హాఫ్ నాలెడ్జ్ హాఫ్ స్కిల్లే కదా. ఏదో పప్పు చేయాలి, చేస్తాం. అదే పప్పు ఊరందరూ పెట్టి తింటారా? మనం కాబట్టి తింటాం, మన అమ్మ కాబట్టి. అంటే హాఫ్ నాలెడ్జ్ జస్ట్ మనం చేసే మీద ఉంటుంది నాలెడ్జ్. మన పిల్లలు జరిపే మీద నాలెడ్జ్, హాఫ్ నాలెడ్జ్ హాఫ్ స్కిల్. అదే హోటల్లో మీ అమ్మ అన్నం వండితే తింటున్నారు. వంట వచ్చు కానీ హోటల్లో అన్నం వండే అంత నాలెడ్జ్ ఉంటుందా? అంత స్కిల్ ఉంటుందా?
అంటే హాఫ్ నాలెడ్జ్ హాఫ్ స్కిల్. నెంబర్ 4 ఫుల్ నాలెడ్జ్ ఫుల్ స్కిల్. ఎవరు? డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, లాయర్లు అట్లా. నెంబర్ 5 మోస్ట్ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 5 నాలెడ్జ్ ఉంటుంది, ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది కానీ స్కిల్ ఉండదు. మన చంద్రబాబు నాయుడు, కేసీఆర్, నరేంద్ర మోడీ, సోనియా గాంధీ నాలెడ్జ్ ఫుల్గా, స్కిల్ ఉంటుందా? బస్సు చెబుతారా, ఆపరేషన్ చేస్తారా డాక్టర్ లాగా? కానీ ఎవరు గొప్ప ఇళ్ళలో కదా? మనం సమాజంలో గొప్ప పేరు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? నాలెడ్జ్ సాధించాలి. అవునా? నాలెడ్జ్ సాధిస్తే చరిత్రలో నిలబడతాం, గొప్ప గొప్ప సాధిస్తాం. ఎక్కువ నాలెడ్జ్ ఒత్తిడి ఉంటుందా? ఉండదు. హైయర్ ఎడ్యుకేషన్ ఎప్పటికైనా ఆల్వేస్ సక్సెస్. కాబట్టి మనకు నాలెడ్జ్ ఏ విధంగా సాధించాలి? ఒక 3 యువకులు గుర్రాల మీద టక్ 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 అనుకుంటూ పోతా వెళ్తా ఉంటారు. ఒక చెట్టు కింద ఎంతో ఆకలి అవుతుంటే సరే ఒక చెట్టు కింద కూర్చొని అన్నం తిందామని బాగుతారు. అక్కడికి వచ్చిన తర్వాత గుర్రాలు దిగేసి చెట్టు కింద కూర్చొని అన్నం తింటా ఉంటే ముసలి అక్కడ చెట్టు దగ్గర ఆకలితో ఉంటాడు. బాబు నాకు అన్నం పెట్టమంటే సరే ఇంటి వాళ్ళు 3 దగ్గర ఉన్న అన్నం అతను కూడా పెట్టేస్తారు. నన్ను అన్నం తింటారు. అన్నం తిన్న తర్వాత ఆ ముసలితో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి, బాబు మీరు నాకు అన్నం పెట్టి ఆదుకున్నారు, నేను కూడా మీకు ఏదో ఒక సాయం చేయాలనుకుంటున్నాను, కాబట్టి ఇక్కడ ఉన్న రాళ్ళు తీసుకొని వెళ్ళండి మీ ఇంటికి. ఆ రాళ్ళు తీసుకెళ్ళండి, మూట రేపు ఉదయం ఇప్పండి. ఫస్ట్ చూడగానే ఆనందపడతారు, తర్వాత నిమిషాలకి ఎక్కువ బాగా అతిగా బాధపడతారు. అక్కడ ఏదో ముస్తాడు అన్నం పెట్టామంటే ఏదో రాజు వెళ్తామంటున్నాడు, ఏదో చెప్పాలి అని చెప్పి ఒక్కొక్కరు ఆ రాళ్ళు మేము చూస్తే గులకు రాళ్ళు అనమాట. అందరు గులకు రాళ్ళు పెట్టాలి. సరే అని చెప్పి ఒక్కొక్క 4 రాళ్ళు వేసుకొని జాయిన్ వేసుకొని పోతాం. మళ్ళీ రోజు మార్నింగ్ ముస్తాడు చెప్పాడు కదా అని చెప్పి ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆనందపడతాడు. ఎందుకు? బంగారు వజ్రాలు. ఫస్ట్ వజ్రాలు కనబడతామంట. నువ్వు అన్నది వజ్రాలు లేనా? ఎవరికి అందరూ వజ్రాలు అంటే ఫస్ట్ దగ్గర వజ్రాలు కనబడతాయి. ఆ గుణకాలు వజ్రాలు మారిపోతాయి. అంటే వజ్రాలు ఉన్నతమైనవి కాబట్టి, అంటే బంగారం మాట ఆనందపడతాం కానీ వజ్రాలు ఉన్నతమైన కదా, బాగా గట్టి స్ట్రక్చర్. ఫస్ట్ ఆనందపడతారు, తర్వాత ఏమైనా బాధపడతారు. ఎందుకు? కాదు, 4 రాళ్ళే మోసామే, బ్యాగ్ నిండా నింపుకోండొచ్చు కదా అని కదా. ఎలాగూ తెచ్చుకుంటాం కదా, 4 ఎందుకు మోసుకొని రావాలి? బ్యాగ్ మొత్తం నింపుకొని ఉంటే ఇంకా ఎక్కువ వచ్చారు కదా మనకు. అవునా? అలానే మీకు చిన్నప్పుడు మీ పంతులు చెప్తుంటారు, చదువుకోండి జ్ఞానం పెంచుకోండి అని. మనం పడుచుకుంటామా? పడుచుకో. పెద్ద అయిన తర్వాత నీ క్లాస్మేట్ పై ఆఫీసర్ పై పోస్ట్లో ఉంటాడు, నువ్వు అదే ఆఫీస్లో కసు చిమ్ముతుంటావు. ఏమనిపిస్తుంది? ఆ రోజు ఎక్కువ చదివింటే బాగుంది అనిపిస్తుందా? చిన్న తక్కువ చదివబట్టి చిన్న ఉద్యోగం వచ్చింది, అదే ఎక్కువ చదివితే పెద్ద ఉద్యోగం వచ్చింది అనుకుంటాం కదా. కాబట్టి మీరేం చేయాలి? ఇప్పుడు చెప్పింది శ్రద్ధగా వినాలా. మీ పాఠాలు, గురువు చెప్పిన పాఠాలు శ్రద్ధగా వినమంటే ఇంట్రెస్ట్ కాదమ్మా. శ్రద్ధగా వినాలంటే, ఇంట్రెస్ట్ కంటే శ్రద్ధగా వినాలంటే కళ్ళు చెవులు 2 పెట్టి వినాలి. అప్పుడు శ్రద్ధ అనేది వస్తుంది. అంటే ఇంట్రెస్ట్ పెట్టిన కూడా వస్తుంది. అలా కళ్ళు చెవులు 2 పెట్టి వినాలన్నమాట. మీరు నేను అక్కడ చెప్తుంటారు, మీరు అడ్డుతుంటారు, నేను చెప్పే మాటలు బట్టి మీకు అర్థమైతే
కళ్ళు చెవులు రెండు చూస్తే బాగా అర్థమవుతుంది మా మైండ్కి వెళ్ళిపోతుంది అంట అన్నమాట. ఇప్పుడు అసలు మన జీవిత లక్ష్యం ఏంటి ఎవరికైనా? ఎవరి జీవితమైన లక్ష్యం ఏంటి? అది మీ గోల్ కదా. మానవుని జీవితానికి పరిపూర్ణ తెప్పు సాధిస్తామంటే ఇలా వచ్చామా ఆనా జానా, వచ్చామా పోయామా, దానివల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటుందా? కానీ వచ్చామా ఇచ్చామా పోయామా, అప్పుడు వచ్చామా ఇచ్చామా పోయామా. ఇచ్చిపోండి బాస్, ఇచ్చిపోండి, సమాజానికి ఏదో ఒకటి ఇచ్చిపోండి మీరు, అవునా? అది మీ జీవిత ఆశయం. సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలంటే ముందు మీరు సాధించుకోవాలి కదా. సాధించాలా? మనం సాధించకుండా ఇవ్వగలమా? సాధించాలి. ఏదో ఒకటి సాధించాలంటే ఏం చేయాలి? మనం జీవితంలో ఒక గోల్ పెట్టుకోవాలి, లక్ష్యం పెట్టుకోవాలి. లక్ష్యం, ఒక జీవితంలో ఒక లక్ష్యం కనుక పెట్టుకుంటే ఆ లక్ష్యం కోసం కష్టపడుతూ సాధించగలం, అవునా? ఈ జీవిత లక్ష్యం పెట్టుకున్న తర్వాత జీవిత ఆశయం కోసం పోరాడేటప్పుడు మనకు ఒత్తిడికి గురవుతామా లేదా? గురవుతాం. ఒత్తిడికి గురైనప్పుడు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటారు, ఫ్రస్ట్రేషన్ గురైపోతుంటారు. ఎవరు ఏదో అన్నారని బాధపడి కుంగిపోయి కుసించిపోయి ఇలా అర్థం కాక జీవితం సగంలోనే త్యాగం చేసి చనిపోతుంటారు. చావు కోసం మనం వెంటపడడం అవసరమా? చావు ఏ నిమిషమైనా రాని, ఎందుకు భయపడాలా? ధైర్యంగా ఉందాం, చావుని ఎదుగుతాం. చావు తప్పదు, పోనీ అంతవరకు జీవిత చివరాంతం దాకా మనం ఏదో ఒకటి సాధించాలి. మనం ఎప్పుడు గొప్ప అంటామంటే మనం చనిపోయే రోజు మనల్ని చూసి 1000 జతల కళ్ళైనా ఏడవాలి, అవునా? మనం పోయిన తర్వాత 1000 జతల కళ్ళైనా మనం చూసి ఏడవాలి. అప్పుడు మన జీవిత పరమార్థం నిండినట్టు. మరి మనం చూసి ఏడవాలంటే మనం వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చిపోతేనే కదా. ఏమి ఇవ్వాలి? డబ్బు ఒక్కటే కాదు, జ్ఞానం ఏదో ఒకటి మనకు నచ్చింది, మనకు తోచింది, మనకి ఏం సాధించామో ఇచ్చిపోతే మన అనుభవాలు, మన పాఠాలు ఇచ్చిపోతే వాళ్ళు మనం చూసి మనం అనుకుంటాం. మనకు ఒక కీర్తి ఉంటుంది సమాజంలో, మన పేరు ప్రతిష్టం చనిపోయిన తర్వాత వచ్చే లాభాలు ఉంటాయి. ఈ ఒత్తిడి అనేది మీ పిల్లలకి ఎప్పుడెప్పుడు వస్తుంది చెప్పండి? మామూలుగా మీకు ఎప్పుడు ఒత్తిడి గురవుతుంటారు? ఎగ్జామ్స్. ఓకే, ఎవరు ముందు చెప్తే వాళ్ళకే, లేదు చెప్తే ఇంకా ఎక్కువ. ఎగ్జామ్స్, ఇంకా ఏదైనా బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, తిట్టినప్పుడు, కొట్టినప్పుడు, మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు గుడ్. ఎవరు చెప్పింది? ఎవరు? మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు, ఓకే. ఎప్పుడైనా ఓడిపోయినప్పుడు, ఎగ్జామ్స్ దగ్గర వచ్చినప్పుడు, ఫెయిల్ అయినప్పుడు, ఓకే. ఇంకా ఇట్లా మనకి ఒత్తిడికి గురవుతుంటాం, అవునా? ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్, ఆర్థిక కష్టాలు వచ్చినప్పుడు గురవుతుంటామా? మన ఫ్రెండ్స్ మంచి బట్టలు వేసుకుంటారు, మనం వేసుకోలేకపోతుంటాము. మన ఫ్రెండ్స్ మంచి సినిమాలు పోతుంటారు, మనం పోలేకపోతుంటాము. మన ఫ్రెండ్స్ బాగా హెల్త్ ఉంటుంటే మనం ఉండలేకపోతుంటాం. మన ఫ్రెండ్స్ సినిమాలు పోతుంటే మనం పోలేకపోతుంటాము. సరే అని చెప్పి పోయినామంటే అప్పులు అవుతాం, వచ్చేది డబ్బులు ఉండవు. అలాంటప్పుడు ఒత్తిడి గురవుతాం కదా. ఓవర్ కమిట్మెంట్, మనము అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పేస్తాం,
లాస్ట్లో ఇబ్బంది తగ్గిపోతాం. అప్పుడు మనం స్ట్రెస్ గురవుతుంది పిల్లలు. ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్. మన అమ్మ నాన్న నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు ఇంజనీర్ కావాలి, నువ్వు లాయర్ కావాలి, నువ్వు నా సాకాల పెద్ద బిల్డింగ్ కట్టాలంటుంటారు. వాళ్ళు ఓవర్ ఎక్స్ప్రెస్. మా వాడు క్లాస్ ఫస్ట్ వస్తుంటాడు ఎప్పుడు అంటుంటారు. వాడు ఒత్తిడి గురవుతారు లేదా? అట్లా వర్కులోడు రకరకాల పనులని నేనే చేస్తాను, నా ఒక్కడే ఉండవు, అన్ని పనులు పెట్టుకుంటాం. ఒత్తిడి గురవుతామా లేదా? అట్లా డెడ్ లైన్స్. ఒక గంటలో ఎగ్జామ్ అని అంటే కొత్త పాట పెట్టుకుంటాం. అప్పుడు ఒత్తిడి గురవుతామా లేదా? హెల్త్ అండ్ మెడికల్ ప్రాబ్లమ్స్. ఆరోగ్యం బాగాలేనప్పుడు జ్వరము తలకాయ వచ్చినప్పుడు ఒత్తిడి గురవుతామా లేదా? అట్లా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్. 9 గంటలకు స్కూల్కి వెళ్ళాలి, మధ్యన అఫ్కోర్స్ మీకు స్కూల్లో ట్రాఫిక్ లేదు, సరే ఒక రోజు సెలవులకి ఇంటికి వెళ్తారు, మధ్య రోజు 9 గంటలకు స్కూల్ రావాలి. ఆ రోజు గిద్దెలలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ రైలు కట్ట అడ్డం వేస్తారు. అప్పుడు మీరు వచ్చి గురవుతాం లేదా? ఒక అరగంట లేట్ అవుతే ఆ రోజు క్లాస్ మొత్తం ఆబ్సెంట్ కట్టరు, ఆ రోజు మధ్యాహ్నం అన్నం పెట్టరు. ఒత్తిడి గురవుతారు కదా? ఇట్లా ఇలాంటి వాటి వల్ల ఒత్తిడి గురవుతారు. ఇట్లా మీరు ఒత్తిడికి గురి కాకుండా ఉండాలంటే మీరు ఏదో ఒక పని చేయాలి. హలో అంటే మీరు టయాల్లో ఉన్నారా లేదా అని చెప్పడం కోసం టెస్ట్ చేస్తున్నారు అంతే. హలో ఇప్పుడు మానవుల్లో 3 రకాల బ్రెయిన్స్ ఉంటాయి. ఒకటి రెప్టైల్ బ్రెయిన్, 2 ఎమోషనల్ బ్రెయిన్, 3 సెరెబ్రల్ బ్రెయిన్. రెప్టైల్ బ్రెయిన్ అంటే పాము లాంటి బ్రెయిన్స్. అంటే ఒక నేల మీద పాపుతూ పోతుంటాయి పాములు, తెలుసు కదా? మనలో కూడా చాలా మంది జస్ట్ నేను పైకి పోను, జస్ట్ కిందే ఉంటా, ఇక్కడే ఉంటా, నేను ఎక్కడికి ఎదగను అని అక్కడక్కడే ఉంటాడు రెప్టైల్ బ్రెయిన్. ఎమోషనల్ బ్రెయిన్ కోపతాపాలు ఇట్లా. ఇవి మన మ్యామల్స్ ఉంటాయి, కుక్కలు వాటికి ఎమోషనల్ బ్రెయిన్ ఉంటుంది. పాము కూడా ఎమోషనల్ బ్రెయిన్. పాముకు పాలు పోస్తాము ఒక వర్షం 10 రోజులు, లాస్ట్లో చూసుకోకుండా తోక దొక్కుతాము, అది మనకు తెలుస్తుంది కదా? ఎందుకు? దానికి ఎమోషనల్ బ్రెయిన్ లేదు, ఓన్లీ రెప్టైల్ బ్రెయిన్. సెరెబ్రల్ బ్రెయిన్ అనేది ఓన్లీ మనిషికి మాత్రమే, మనిషికి తప్ప దేనికి ఉంటుంది సెరెబ్రల్ బ్రెయిన్, మనకు మాత్రమే ఉంటుంది సెరెబ్రల్ బ్రెయిన్. ఈ సెరెబ్రల్ బ్రెయిన్ అనేది 2 పార్ట్లు ఉంటుంది. ఒకటి లెఫ్ట్ సెరెబ్రల్ బ్రెయిన్, రైట్ సెరెబ్రల్ హెమిస్ఫియర్, లెఫ్ట్ సెరెబ్రల్ హెమిస్ఫియర్. ఈ రైట్ సెరెబ్రల్ హెమిస్ఫియర్ లెఫ్ట్ ఆర్గాన్స్ యాక్టివేట్ చేస్తుంది, ఈ లెఫ్ట్ సెరెబ్రల్ హెమిస్ఫియర్ రైట్ ఆర్గాన్స్ యాక్టివేట్ చేస్తుంటుంది. అంటే యాక్టివేట్ చేస్తుంటుంది. ఇప్పుడు మనం ఈ లెఫ్ట్ బ్రెయిన్ దేనికి ఉపయోగపడుతుంది? అనలైటికల్, రైట్ ఆర్గాన్స్ యాక్టివేట్ చేస్తుంటుంది. ఈ లెఫ్ట్ బ్రెయిన్ ఏంది? బట్టి కొట్టడమే అనలైటికల్ ఎబిలిటీ, లాజికల్ అండ్ థింకింగ్ ఎబిలిటీ, ఇలాంటి వాటికి అంటే మనం డైలీ చేసే పనులు ఉంటాయి కదా, మనం స్కూల్లో చేసే పనులు, ఎగ్జామ్స్ రాయడం, బట్టి కొట్టడం, ఇలాంటి పనులన్నీ లెఫ్ట్ బ్రెయిన్ లో జరుగుతుంటాయి. ఈ రైట్ బ్రెయిన్ అనేది ఏం జరుగుతుంది? క్రియేటివిటీ, విజన్, ఊహించుకోవడాలు. అవును, కవులు రాస్తుంటారే కథలు, సినిమా డైరెక్టర్లు రాస్తుంటారే స్క్రిప్ట్లు, ఊహించుకుంటుంటారు. ఇవి అలాంటివన్నీ రైట్ బ్రెయిన్ తిరుగుతుంటాయి అన్నమాట. మీ స్టూడెంట్స్ ఎక్కువ లెఫ్ట్ బ్రెయిన్ వాడుతుంటారు, అవునా కదా? రైట్ బ్రెయిన్ వాడతారా? అంత టైం లేదు. కానీ మనం ఒక గోల్ సెట్ చేసుకుంటే రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవ్వాలా. గోల్ ఎలా సెట్ చేసుకొని అసలు జీవితంలో ఫ్యూచర్లో ఏమేమి మంచి ఉన్నాయి అవి చూసుకొని అందులో ఒక మంచి గోల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్యూచర్ ఊహించుకుంటే రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవ్వాలా లేదా? కానీ మీరు మీ స్కూల్లో ఓన్లీ లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ చేస్తారు. ఇప్పుడు మనం 2 బ్రెయిన్స్ యాక్టివేట్ చేద్దామా? ఓకే, అందరూ ఒకసారి నిల్చోండి. రెండోది పెట్టు. అయిపోయింది సార్. టెన్నిస్ సెకండ్ పెట్టు. ఓకే అయిపోయింది సార్. అందరు ఇలా పెట్టండి.